పప్ప నువ్వు హరి రఘురాయి గురించి మాట్లాడేది అసలు ఎవరు రఘురాయి? ఇంతకుముందు నాకు ఇప్పుడే తెలిసింది హరి వల్ల. రఘురాయ్ అనేవాడు వన్ ఆఫ్ ద ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఇన్ ఇండియా. చాలామంది ఫొటోస్ తీస్తారు. ఓకే. రఘురాయ్ ఫొటోస్ ఆర్ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్. నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నాకు పరిచయమైన యూనిక్ పర్సనాలిటీస్లో రఘురాయ్ కూడా ఒకరు. ఒకసారి అతన్ని కలిసే అవకాశం వచ్చినా నేను కలవలేకపోయినా. ఆ రోజు నాకు బస్సులో వెళ్ళడానికి కానీ ఆటోలో వెళ్ళడానికి కానీ వసతి లేకుండా పోయింది. నడిచేంత దూరం పోలేను. అందుకని కాకపోతే రఘురాయ్ చేసిన వర్క్స్ అంటే తన ఫోటోగ్రాఫ్స్ అని నేను చూశాను. వీలైతే రఘురాయ్ ఫోటోగ్రాఫ్స్ అని కొడితే మనకి గూగుల్లో కూడా వస్తాయి. అప్పుడున్న ఫేమస్ పర్సనాలిటీస్ అంతా, అంటే ఇందిరాగాంధీ కావచ్చు, లేకపోతే మదర్ తెరీసా కావచ్చు, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పర్సనాలిటీస్ ఆ పబ్లిక్ ఫిగర్స్ని ఫోటో తీసే అవకాశం తనకు వచ్చింది. సో ఆయన తీసే ఫొటోస్ అన్నీ 99% అన్ని బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి. అతను క్యాండిడ్ ఫొటోస్ తీస్తారు. క్యాండిడ్ ఫొటోస్ అంటే ఇంతకుముందు హరి ఫోటో తీసిన కుక్కతో ఉన్నది నాది. నాకు తెలియదు, కుక్కకు తెలియదు తీస్తున్నట్టు. సో నువ్వు ఫోటో తీస్తుండనగానే నీ బాడీలో ఒక రకమైన అలర్ట్నెస్ వస్తుంది. దానివల్ల ఫోటో అందవిహీనంగా మారిపోతుంది. ఒక చెట్టు ఫోటో ఎందుకు బాగుంటుంది, నేచర్ ఎందుకు బాగుంటుంది అంటే నువ్వు ఫోటో తీస్తున్నది పట్టించుకోవడం లేదు కాబట్టి. మనిషి పట్టించుకుంటున్నాడు, ఫోటో అనగానే ఒక రకంగా అవుతాడు. తన పట్ల ఒక భావన ఉంటుంది, ఎట్లా ఉంటే బాగుంటాను. ఆబ్వియస్గా చాలా కొద్ది మంది మాత్రమే ఫోటో తీస్తున్నా కూడా వాళ్ళు ఏం సవరించుకోరు. అంటే వాళ్ళకి ఎట్లున్నా ఓకే. నీకు బాగున్నది నీకు బాగాలేనిది రెండు వాళ్ళకి బాగానే ఉంటాయి. దిస్ బియాండ్ ఒపీనియన్. సో అట్లా రఘురాయ్ హీ పాస్డ్ అవే. అట్లా గ్రేట్ లాస్ ఫర్ ఆర్టిస్ట్. అయితే పప్ప ఎవరైనా చనిపోయినప్పుడు బాధ అనిపిస్తుంది కదా, అసలు బాధ అనేది ఎందుకు వస్తుంది? దాన్ని బాధపడకూడదు, కాకపోతే ఒక వెలతి అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి మీద మనిషి అనేది ఇంకొక రిప్లేస్ చేయడానికి వీలు లేని విషయం. ఉదాహరణకు తండ్రి చనిపోయాడు అందుకు, ఇంకా ఆ ప్లేస్లో ఎవరిని పెట్టలేదు. సో అది ఎప్పటికీ ఖాళీ ఉండిపోతుంది. అందుకని ఆధ్యాత్మిక పరంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మూలాన్ని చూడగలిగితే సరిపోతుంది. అప్పుడు వ్యాక్యూమ్ ఏర్పడదు. యూ కెన్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎనీథింగ్ ఎనీవేర్. ఎట్లయితే గాలిని నువ్వు అన్ని చోట్ల అనుభూతి చెందొచ్చో, ఒక మనిషి యొక్క తత్వాన్ని కూడా అన్ని చోట్ల అనుభూతి చెందవచ్చు. ఇప్పుడు రమణ మహర్షిని యూ కెన్ ఫీల్ ఎనీవేర్. ఈవెన్ ఓషో ఆల్సో సెడ్ యూ కెన్ ఫీల్ మై ప్రజెన్స్ వేర్ ఎవర్ యూ ఆర్ అని చెప్పేవాడు. ఇప్పుడు నేను రాసే పుస్తకంలో కూడా అటువంటి కాంటెక్స్ట్ ఒకటి రాశాను. ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సింది, ఎవరు ఆ స్థితిని అనుభవిస్తే వాళ్ళు చెప్పగలిగింది. సో మనం ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మనిషి బాధపడుతున్నాడు అంతే. రెండోది, ఇందులో ఒక సైకలాజికల్ డైమెన్షన్ కూడా ఉంది. అంటే మనం ఆలోచిస్తే తప్ప మనకి స్పృహలోకి రాదు. ఇప్పుడు ఏదైనా ఒకటి వస్తువు నీది అనుకున్నావు అనుకో, ఫస్ట్ ఆ నీది అనుకున్న దాన్ని నీ మనసు ఫోటోలు తీసి నీ మైండ్లో పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఈ పక్కన కొండ కనిపిస్తుంది, ఇది నీది అనుకోవట్లేదు కాబట్టి నువ్వు గుర్తు పెట్టుకోవట్లేదు. అట్లా కాకుండా ఎప్పుడో మీ ఫాదరు ఈ ఏరియాలో ఈ కొండ కొన్నాడు అనుకో, అప్పుడు నువ్వు ఎదురు చూస్తావు 1 కిలోమీటర్ ఉంది, ఇక్కడ వస్తుంది మాదే కొండ వస్తుందని. అంటే ఆల్రెడీ నీ మనసులో ఆ కొండ ఉంది. నీ మనసులో ఉన్న కొండకి ఈక్వాలెంట్ ఉన్న ప్రతిబింబాన్ని నువ్వు చూస్తున్నావు. బేసికల్గా నువ్వు కొండను చూస్తలేవు. నేనేం చెప్పినా చెప్పు. ఇప్పుడు ఇదే కొండ ఉన్నది, కొండని అంటే మన వల్ల ఈ రూట్ బాగుంది చూడు, ఇది డిఫరెంట్ వాటర్ కలర్ పెయింటింగ్ వేయచ్చు. అవును పప్పా. సరే నేనేం చెప్తున్నా చెప్పు. ఇప్పుడు ఈ కొండ ఉన్నది, ఈ కొండని ఎవరైనా కాదు, మన ఫ్యామిలీనే, అంటే నువ్వే కొన్నావు అనుకో, నాకు కొన్ని సంవత్సరాల తర్వాత, కొంత టైం తర్వాత ఈ కొండకు రీచ్ అవ్వడానికి ముందే నాకు ఆ ఫీల్ వస్తుంది, మా కొండ వస్తుంది, అది మా పప్ప కొన్నాడని ఫీల్ వస్తుంది. అది తెలియని నాకు దాని మీద అది వస్తుంది, నా అనే ఫీలింగ్ వస్తుంది. అంటే నువ్వు కొండని చూడకముందే నీ మనసులో వండుకున్న కొండని చూస్తున్నావు. దాన్ని క్యాప్చర్ చేసుకుంటాను. అట్లనే సేమ్ థింగ్ అప్లైస్ టు
నీ మనస్సు ఏవేవైతే నావనుకుంటున్నావో అది నీ మైండ్ ఫోటోలు తీసి పెట్టుకుంటుంది. ఓకే. దీనికి కృష్ణమూర్తి చెప్పాడు, గెటింగ్ స్టక్ ఇన్ ద ఇమేజరీ. నీ మనసులో ఉన్న బొమ్మల్లో నువ్వు ఇరుక్కుపోయావు, అవి నిన్ను ఆడిస్తున్నాయి, బయట ఉన్నవి కాదు. సో ఇప్పుడు ఇమేజెస్ లేకుండా చూడాలి. నేను ఒక పెయింటింగ్ వేసినప్పుడు కింద రాసినాం, ఏదైనా ఉన్నది ఉన్నట్టు చూడు, ఊహని జోడించకుండా చూడు, కల్పనని జోడించకుండా చూడు, ఎంతసేపు చూస్తున్నాను అన్న ఆలోచన లేకుండా చూడు. ఇదంతా చాలా లోతైన విషయము. తెలుసుకుంటే చాలా బాగుంటుంది లైఫ్, నీకు ఏ బరువు ఉండదు. ఇప్పుడు ఇన్ని చూస్తున్నావు కదా, ఏది నీది కాదు కాబట్టి నీ మనసు ఫోటోలు తీసుకోవడం. చిన్న విషయం, ఈ చిన్న విషయం అర్థమైతే యూ విల్ బి అవుట్ ఆఫ్ యువర్ మైండ్. ఇప్పుడు ఏవైతే నీవనుకున్నావో ఆ ఫొటోస్ కూడా ఎరేజ్ చేయొచ్చు. అప్పుడు నువ్వు ఎక్కడున్నా హాయిగా ఉంటావు. సో ఈ చిన్న అవగాహన మనకు చిన్నప్పటి నుంచి ఇవ్వలే. మనకు చిన్నప్పటి నుంచి కండిషనింగ్స్లోనే ఇరికిస్తున్నారు. అది వాళ్ళకు కూడా తెలియదు పాపం. అంటే వాళ్ళు కావాలని ఏమి చేయరు. మనల్ని పుట్టి ఈ పేరెంట్స్ అందరూ, టీచర్స్ అందరూ పెంచేది ఎందుకంటే నువ్వు భవిష్యత్ బాగా బాధపడాలి చూడు, ఫ్యూచర్లో మేము ఎట్లా బాధపడుతున్నావు అంతకంటే ఎక్కువ బాధపడాలి, నా ప్రామిస్ ఒట్టు అని పంపిస్తున్నారు మనల్ని. వాళ్ళకు కూడా తెలియదు. అట్లీస్ట్ నాకు కొంచెం సిన్సియారిటీ ఉంది కాబట్టి నేను చెప్తున్నా, యు ఆర్ నాట్ హియర్ టు సఫర్, యు ఆర్ హియర్ టు సెలబ్రేట్. అంటే మళ్ళా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఆ టైప్ ఆఫ్ సెలబ్రేషన్ కాదు. ఆల్వేస్ ఒక ఈజ్లో ఉండడం, ఒక ప్రశాంత స్థితిలో ఉండడం, ఎక్కడున్నా నీ ఇంట్లోనే ఉన్నానన్న భావనలో ఉండడం. ఇది సత్యం. ఎక్కడున్నా యు ఆర్ ఎట్ హోమ్ అని నువ్వు తెలుసుకోవడం అట్లా. సో ఎప్పుడైతే మనసులో ఈ ఇమేజరీస్ లేకుండా నువ్వు జీవించగలిగితే అప్పుడు జీవితం నీకు ఇంకొక కొత్త పద్ధతిలో దర్శనం ఇస్తుంది. హరి ఏడి ఇంతకి? అదే నేను చూస్తున్నా. బస్ ఎక్కలేదా? ఎక్కడా? ఒకసారి ఏమైందంటే మేము ఒక స్కూల్ తరఫున ఇది గుర్తొచ్చింది, మధ్యాహ్నం విహారయాత్రకి వెళితే ఎక్కడో అడవిలో ఆపారు బస్సు బాత్రూమ్ కోసం అని. అందరు ఎక్కారు, ఒకసారి ఎక్కలేదు. ఆయన ఇంకా పోస్తున్నాడు అక్కడ. పిల్లలందరూ ఏమన్నారు కావాలని, అందరు ఎక్కారంటే ఆ ఎక్కారని చూసుకోకుండా చూసే ఆ సార్ అంటే మాకు ఇష్టం లేదు అని బస్సు వెళ్ళిపోయింది. బస్సు చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఆయన లేడు. ఇప్పటిలాగా వాట్సాప్లు ఫోన్ ఏం లేవు కదా. ఎక్కడ పోయాడు ఏం కథ. ఒకసారిని ఇచ్చి పంపించారు, నువ్వు మళ్ళీ ఎన్నికి ప్రయాణం చేయని. మేము మళ్ళా శ్రీశైలం చేరుకుంటుండగా, మేము ఎలాగో మా ప్రయాణం మా దారి ఆయనకు తెలుసు కాబట్టి ఆ శ్రీశైలం వెళ్తుంటే దోమలపెంట అని అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ దగ్గర తిన బట్ట వేసుకొని ఇట్లా కూర్చున్నాడు. అది మన సార్ లెక్క ఉన్నాడు. ఇంకా రీచ్ కావాలంటే 2 days గ్యాప్ ఉన్నది. మధ్యన ఒక ఊరు టచ్ చేసి అక్కడ పోయినాం. చూస్తే మన సార్ లెక్కనే ఉన్నాడు అని చెప్తే చూస్తే మా బస్సు చూడగానే ఆయన లేచి బస్సులోకి వచ్చి ఒక్కొక్కరిని పట్టుకొని ఎట్లా ఏడుస్తున్నాడంటే అట్లా. అంటే నాది అన్నది బాధిస్తుంది నేను. దానికి ఏం కదా, హాయిగా అరే మర్చిపోయిపోయారులే అని హాయిగా ఇంకో బస్సు ఎక్కువ నడుచుకుంటుంది. అట్లా అట్లా ఊరికి వచ్చేయచ్చు, ఏముంది. అట్లా కాదు, నేను ఏదో మిస్ అయిపోయిందన్న భావన కలుగుతుంది. సో మన టాపిక్ ఏంది, ఎవరన్నా మరణిస్తే ఎందుకంటే రిప్లేస్మెంట్ లేదు. ఫ్రిడ్జ్కి రిప్లేస్మెంట్ ఉంది, ఫోన్కి రిప్లేస్మెంట్ ఉంది. ఉదాహరణకు ఒక చెట్టు పోతే ఎవడు ఏడుస్తలేడు. గులాబీ చెట్టు ప్లేస్లో ఇంకో గులాబీ చెట్టు పెట్టుకుంటున్నాడు. గులాబీ చెట్టుకు ఒక పేరు పెట్టుకొని దానికి అన్నప్రాసన చేసి, ఇప్పుడు కుక్కలకు మనకి అప్పుడు ఉంది కుక్కలకు అటాచ్మెంట్ ఉంటుంది. అందుకే ఎందుకంటే కుక్క ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తున్నారు. దానికి ఒక పేరు పెట్టుకుంటున్నారు, దాని ఇష్టాలు, దాని తినే కంచం, దానికి పడుకునే బెడ్, ఇవన్నీ మనిషి అరేంజ్ చేస్తున్నాడు కాబట్టి ఒక సర్టెన్ అటాచ్మెంట్ ఏర్పడ్డది. సో ఇప్పుడు దేనికైతే అటాచ్మెంట్ లేదో అది నువ్వు హాయిగా మర్చిపోతున్నావు, నిజంగా మర్చిపోతున్నావు. అసలు ఒక చిన్న విషయం తెలుసుకుంటే సరిపోతుంది. అట్లా కాకుండా మనిషితో మరి అటాచ్మెంట్ లేదా అంటే ఉండకూడదు, అంతే. ఉన్న వాళ్ళని నేనేమనను, నీకు ఉండకపోతే బెటర్. ఇంకోటి అటాచ్మెంట్ ఉన్నా ఉండకపోయినా నువ్వు కోల్పోయేది ఏముండదు అస్సలు. రమణ మహర్షి జీవితంలో చిన్న కథ చెప్తారు, అసలు నేను చాలాసార్లు చెప్పున్నా ఇది. అచ్చమ్మనే ఏముంటుంది ఆమె పేరు. ఆవిడ
కొంచెం వయసు మళ్ళిన తర్వాత రమణాశ్రమం వచ్చేసింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ధ్యానాలు చేయడము, ఏదో సీరియస్గా ఉండడం. సో ఆమె రమణ మహర్షి దగ్గరకు వచ్చి చెప్పిందంట, నాకు ఇవేవి చేతగా ఉన్నాయనా, నాకు ఇంకా సంసారం మీద ఆసక్తి పోయింది, ఏదో నీ పంచన ఉందామని వచ్చినా నేను అంటే. మిగతా అసలు రమణ మహర్షి ఏం చెప్తాడో చూద్దామని అందరూ అనుకున్నారు. అప్పుడు రమణ మహర్షి వంట చేసేవాడు ఎవ్రీడే. రమణ మహర్షి కొన్ని సంవత్సరాలు కిచెన్లోనే ఉన్నాడు, ప్రతిరోజు వంట చేసేవాడు ఆయన. నాతో పాటు కిచెన్లో ఉండని చెప్పాడు. అందరికీ ఆనందానికి అవధులు లేవు. మనం ఎంతో సాధన చేస్తున్నాం, మనం ఎంతో రమణ మహర్షి దగ్గర ఉండే అవకాశం లేదు. ఆమె ఏ సాధన లేదు, నాకు చేత కాదని చెప్పేసరికి రమణ మహర్షితోనే ఉండే అవకాశం వచ్చింది. ఎంత గొప్ప విషయం. అందుకని అందరికి అచ్చమ్మ గౌరవించేవాళ్ళు. అయితే ప్రతిరోజు వంట చేస్తున్నప్పుడు ఆమెకు వంట చేస్తూ రకరకాల విషయాలు చెప్తూ వీళ్ళంతా కిటికీలకి చూసేవాళ్ళని. ఏం చెప్పేవాడు, చిన్న చిన్న ఆధ్యాత్మిక విషయాలు. ఇట్లా మంట ఉంది, ఆ మంట పెట్టు, కట్టెపెట్టు. ఏమర్థమైంది అచ్చమ్మ, ఏమర్థమైంది, ఏం అర్థం కాలే భగవాన్ అంటే, ఎట్లయితే మంట రగులుతుంటేనే పొయ్యి ఉడుకుతుందో అట్లా నీ ఏరుకో చైతన్యం ఎప్పుడు అలర్ట్ ఉండాలి, అప్పుడు నువ్వు సజీవంగా ఉంటావు. అర్థమైందా? అట్లా చెప్పేటవాడు చిన్న చిన్నవి. తర్వాత ఉప్పు వేసుకుంటా, ఉప్పు వేసుకుంటా, ఎక్కువ ఏదన్నా, ఎక్కువ ఏదైనా ఉప్పు వద్దు చెడిపోతుంది, ఎందుకు వేయద్దు అంటే రుచిపోతుంది. ఏదైనా అతి పనికిరాదు, అది మనం అర్థం చేసుకోవాల్సింది. మరి ఉప్పు విషయంలో ఏమేమి అంటే, ఏమేమి పెట్టవచ్చు ఉప్పు విషయంలో అంటే, గౌరవం, ఒకరికి అతిగా రెస్పెక్ట్ ఇచ్చినా చెడిపోతుంది, దేవుడికి అతిగా పూజ చేసినా కూడా చెడిపోతుంది. అది ఏదైనా అతి పనికిరాదు. ఇంకొకటి, అందరు సమానమేనా అంటే అందరు సమానం. ఎట్లా సమానం, ఎట్లా సమానం అంటే, సరే ఇప్పుడు ఈ వంట చేస్తున్నాం కదా, వంటలు వేసే పదార్థాలని సమానమేనా? కాదు. అయితే సమానం. సమానం రెండు రకాలు. ఒకటి పదార్థం యొక్క క్వాంటిటీలో సమానం, పదార్థం యొక్క క్వాలిటీలో సమానం. క్వాలిటీలో సమానం. అయితే ఇప్పుడు గ్లాసుడు కందిపప్పు వేస్తే గ్లాసుడు ఉప్పు వేసినాం అనుకో, పదార్థంలో సమానమైంది, కూర చెడిపోతుంది. క్వాలిటీలో సమానం అంటే గ్లాసుడు కందిపప్పు ఈజ్ ఈక్వల్ టు చిటికెడు ఉప్పు, అట్లా ఈక్వాలిటీ. ఇప్పుడు ఆడ మగ సమానము, దైవము మనిషి సమానం అంటే ఇట్లా సమానం. ఇది నీకు అర్థమైతే చాలా బాగుంటుంది. ఎట్లా సమానం ఇట్లా అంటే మన గ్లాసెడ్ కందిపప్పుకి సరిపడినంత ఉప్పు, అది సమానం. అట్లా క్వాంటిటీ కాదు. అట్లా ప్రతి చిన్న పిల్లవాడు తండ్రి సమానం, బికాస్ ఆఫ్ దేర్ క్వాలిటీ, బికాస్ ఆఫ్ నాట్ వాట్ హౌ మచ్ దే ఆర్ ఎర్నింగ్. అట్లా కాదు. ఎంత శరీరంలో సమానం అంటే ఎత్తులు, క్వాలిటీ. నిద్రపోతున్నప్పుడు చిన్న పిల్లవాడు ఎంతో ముసలాం అంతే, అట్లా సమానం. ఇట్లా చెప్తూ ఉండేవాడు. సో ఆమె అచ్చమ్మ చాలా మంచి ఇడ్లీలు చేసినట్టు. రమణ మహర్షి అడపదడప చెప్తూ ఉండేవాడంట, అచ్చమ్మ ఇడ్లీలు బాగుంటాయి, చాలా బాగా చేస్తాయి. ఒకసారి అచ్చమ్మ ఊరు వెళ్తానంట. ఎప్పుడు వస్తావు ఊరి నుంచి అంటే, ఎప్పుడా వస్తాను, ఒక 3-4 days. అవునా, మరి ఇడ్లీలు ఎట్లా నువ్వు లేకపోతే? సో అక్కడ ఉన్న వాళ్ళకి ఏమర్థమైందంటే, వాళ్ళకి అర్థమైంది రమణ మహర్షి అటాచ్మెంట్ వద్దంటున్నాడు, కానీ అతనికి కూడా అచ్చమ్మతో అటాచ్మెంట్ ఏర్పడ్డది. అచ్చమ్మ లేకపోతే ఇడ్లీలు ఎట్లా అని అడుగుతున్నాడు. ఇట్లా ఒక 3-4 days వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సరేలే రమణ మహర్షి ఆయన భగవాన్ అంటే తప్పేముంది అట్లా. కానీ రమణ మహర్షి షాక్ ఇచ్చాడు లాస్ట్లో. ఇట్లా ఒక కొన్నేళ్ళు గడిచిన తర్వాత ఒకసారి అచ్చమ్మ పోతుందంట. ఎప్పుడు వస్తావు మళ్ళీ అంటే 2 days వస్తావు భగవాన్. నువ్వు ఒక పని ఎక్కువ ఇడ్లీలు చేసి నాకు కుండలో పెట్టి అట్లా భూమిలో పెట్టు, రేపు తింటాను, నువ్వు ఎట్లా ఎల్లుండి వస్తావు కదా అంటే. రమణ మహర్షి ఏమిటి ఇడ్లీల గురించి చర్చ ఏమిటి, అసలు ఆశ్చర్యంగా ఉంది. అడగాలంటే ఎవరు ధైర్యం సరిపోదు. కానీ ఓవరాల్గా అక్కడ ఉన్న కొందరు విషయం ఏదేమైనా ఒక నిర్ణయానికి వచ్చారు. రమణ మహర్షికి అచ్చమ్మ అనే ఆవిడతో ఒక అటాచ్మెంట్ ఏర్పడ్డది. ఇది ఒక నిర్ణయం చూడ్డాన్ని బట్టి. అట్లా అందరూ అపార్థం చేసుకుంటారు గురువుల్ని. మంచిగా మాట్లాడడం అంటే అటాచ్మెంట్ అని కాదు. ఆ తర్వాత ఒకసారి అచ్చమ్మ పోయింది, తిరిగి రాలే, చచ్చిపోయింది. ఆ తర్వాత ఎలా విషయం ఎలా చెప్పాలి రమణ మహర్షికి? 2 రోజులు అయింది, అడుగుతున్నాడు అచ్చమ్మ ఏది రాలేదు, ఇంకా అలా కొండెక్కుతున్నాడు, వస్తున్నాడు, ఈరోజు వస్తా అన్నది రాలేదా, ఇంకా లాభం లేదు చెప్పేద్దాం, మరి చెప్తే బాధపడతాడేమో, అయినా సరే చెప్పేద్దాం చలో భగవాన్. అచ్చమ్మ ఊరు వెళ్ళింది కదా, అక్కడే ప్రాణం వదిలింది, చచ్చిపోయింది. అవునా,
ఎవరైనా మంచి ఇడ్లీలు చేసేవాళ్ళంటే తీసుకురండి అన్న. ఇది ఇంట్రెస్ట్ ఇన్ ఇడ్లీస్ నాట్ అచ్చమ్మ. చాలా మందికి ఎవరితో మంచిగా మాట్లాడితే అటాచ్మెంట్ ఉంది అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక మిస్అండర్స్టాండింగ్. మంచిగా మాట్లాడడం, పని గురించి మాట్లాడడము ఉంది, ఒక వ్యక్తి నచ్చి మాట్లాడడం ఉంది. జ్ఞానం అంటే నీకు విషయంతో సంబంధం, వ్యక్తితో సంబంధం లేదని లెక్క. అందుకని ఓవరాల్గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మనిషి చచ్చిపోయినప్పుడు బాధ అవుతుంది, నీది అనుకున్నది రిప్లేస్మెంట్ ఉండదు. దీనికి రిప్లేస్మెంట్ లేదు, అది నీకు లైఫ్ అంతా బాధ. ఏది రిప్లేస్మెంట్ లేదు దాన్ని మనం మాటి మాటికి తలుచుకుంటున్నాం. సంవత్సరీకం ఎందుకు అంటే యూ కెనాట్ రిప్లేస్ దట్. ఫ్రిడ్జ్ ఉంది, రిప్లేస్ చేసుకో. ఫ్రిడ్జ్కి సంవత్సరీకం ఉంది ఏమన్నా? ఫ్రిడ్జ్ చెడిపోయి సంవత్సరమే అని ఎవడ అంటాడా? చీపురు ఇరిగిపోయి సంవత్సరమే, ఈరోజు పెట్టాలిరా చీపురు సంవత్సరీకం అని ఎవడ అంటాడా? అదే డైమండ్ పోయిందనుకో, కోహినూర్ డైమండ్ ఇర్రిప్లేసబుల్, అప్పుడు వస్తుంది మళ్ళీ సేమ్. అందుకని అన్నీ అనుభవించి ఇక్కడ ఏది సొంతం చేసుకోకు అని ప్రజ్ఞానంద అని ఒక ఆయన చెప్పాడు లాంగ్ బ్యాక్. నిజమది. అర్థం చేసుకుంటే అదృష్టం, లేకపోయినా ఇంకొక అదృష్టం. ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ బాధపడుతూ అట్లా. అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విషయం అర్థం చేసుకోవడం వల్ల ఏది మిస్ కావన్నది నేను నా అనుభవంగా చెప్తాను. ఎక్కడికి వచ్చింది? తిరువണ്ണామలైకి వచ్చినట్టు చేరుకున్నామా? లేదు, తమిళ అయితే కనిపిస్తున్నది. ఇది వెల్లూరుకి వచ్చిందా? వెల్లూరు టెంపుల్ మనం చూసినాం, అది కదా. అంటే ఇక్కడి నుంచి నాకు తెలిసి ఒక 1.5 hours విల్ రీచ్ ప్రాబబ్లీ. సెయింట్ జోసెఫ్ ఐటీఐ అండ్ బాయ్స్ హోమ్. సాగర సంగమంలో చిన్న పద్యం ఉంటుంది, కమలాసన్ బాయండి అది. మృతిలో ముగిసిన చితిలో నరగిలిన కడతేరిపోనిది మధురానుబంధం ఎదవీడి ఓనిది నను నానురాగం. సో అటాచ్మెంట్ కిల్స్. ఆధ్యాత్మికత అంతా ఈ ఒక్క పదం చుట్టే తిరుగుతుంది. రెండింటి మధ్యన ఉన్న సంబంధం, బంధం, అటాచ్మెంట్, అది లేకుండా చూసుకో. ఏది ఉన్నా లేకుండా వ్యక్తిగా నువ్వు ఉన్నావు, అప్పుడు ఎరుకుంటట్టు చూసుకో. పని చేయక తప్పదు, అవగాహన సరైన అవగాహన ఉంచుకో. అందరితో ఉండక తప్పదు, సామరస్యం ఉంచుకో. పని చేయక తప్పదు, నిష్కామ కర్మజీ. అట్లా ఇంతే. ఇవన్నీ తప్పదు. నువ్వు మనుషులతో ఉండవలసిందే, బంధం లేకుండా ఉండు. ఏకాంతంగా ఉండవలసిందే, ఎరుక కోల్పో. మనుషులతో ఉండక తప్పదు, సామరస్యం కోల్పో. నేర్చుకోక తప్పదు, పోల్చుకో. చిన్న చిన్న విషయాలు చిక్కితే లైఫ్ వేరే విధంగా కనిపిస్తుంది. కృష్ణమూర్తి చెప్తాడు ఒకటి రూఢిగా, ఇఫ్ యూ అండర్స్టాండ్ లైఫ్ వాట్ చేంజెస్ అని అంటారు. సార్, పర్సెప్షన్ చేంజెస్ అంటే ఏది మారదు, నువ్వు చూసే దృష్టి మారదు. కొండ మారదు, ఆకాశం మారదు, నీ దృష్టి మారదు. ఒకప్పుడు ఎక్కడ చూసినా సరే ప్లాట్ కనిపించింది, ఫస్ట్ టైం భూమి కనిపిస్తుంది. ఒకప్పుడు ఎక్కడ చూసినా మనిషిని చూస్తే కులం కనిపించింది, మతం కనిపించింది, ఫస్ట్ టైం మనిషి కనిపిస్తున్నాడు, గుణం కనిపిస్తున్నది. అది ఓన్లీ థాటే కదా బాబా. అంతే. అందుకే థాట్ అది, దాన్ని అవసరం కోసం ఉపయోగించుకో. అదే నువ్వు కాదని తెలుసుకో. ఎలాగ ఉన్నావు కాబట్టి ఉండదు. ఈరోజు ఇది నేను విశ్వ గారు రాసింది, మొత్తం నా చేతి రాత, నేను వేసిన బొమ్మలతోనే డిజైన్ చేయబడ్డ పుస్తకం. విశ్వ గారని ఇతను కూడా ఒక రమణ మహర్షి ప్రభావం వల్ల జీవితాన్ని అర్థం చేసుకున్న ఒకనొక వ్యక్తి. చాలామందికి ఇతను గురువు అయినా సరే దాన్ని తిరస్కరిస్తాడు. ఒకప్పుడు రమణస్వామిని పిలిచేవాళ్ళు, అది కూడా తీసేశాడు, విశ్వాన్ని పిలిపింది. అసలు ఏదొద్దని నిర్ణయించుకున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు,
తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలిలో ఉన్న ఆ పోయిటిక్ ఎసెన్స్ మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్యక్తి రాసిన దాంట్లో చూసిన చాలా ఎక్స్ట్రాడినరీ పోయిటిక్ ఎసెన్స్ ఉంది. చాలా భావగర్భితమైన ఒక ఎక్స్ప్రెషన్. ఇదేంటి, మనం ఏదో ఒక అద్భుతమైన విషయానికి మన స్థితిని చెప్పుకుంటున్నాం అంతే. మళ్ళీ ఒకసారి చెప్తా, ఏదో ఒక అద్భుతమైన విధానికి మనం మన స్థితిని చెప్పుకుంటాం. నువ్వు ఉండడానికి కారణం అది అని దాని కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. ఉదాహరణకి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, ఐ నో నాట్ హౌ దౌ సింగెస్ట్ మై మాస్టర్, ఐ సాంగ్ ఇన్ మై సైలెన్స్ అమేజ్మెంట్ అంటాడు. ఆ మాస్టర్ ఎవరు అంటే ఆ పరమాత్మ అనుకో, లేకపోతే ఆ దైవం అనుకో, లేకపోతే ఆ పరాత్పరుడు అనుకో, వాటెవర్. అట్లా ఇతను కూడా ఆ కాంటెక్స్ట్లో రాశాడు. ఊరికే చదువుతా. నీ మునివేళ్ల స్పర్శ ఈ దీనుడిని తడిమినది, శిరో లలాట నాసిక మోయి వరకు గగురుపాటుకు లోనయ్యాను, లోస్పందన బహిర్గతమవ్వడం లేదు, అదొక అద్వితీయ ఏకాంతం, పారవశ్యం పదునైనది, అందునుండే విమోచన ఉదయిస్తున్నది అని రాశాడు. సో ఇది ఒక చాలా అరుదైన పోయిటిక్ ఎసెన్స్ ఇది. అందుకే నేను కూడా వర్క్ చేసిన. చాలా అద్భుతంగా చేసినావు బొమ్మ. కవర్ డిజైన్ ఇది నేను చేసింది. ఇది నేను ఎంతసేపట్లో చేసినావు? ఇది కూడా చెప్పినావు. పావు గంటలో చేసింది. టకా టకా. ఒక్క నిమిషం. అంటే అతను చెప్తుంటే, విసు గారు చెప్తుంటే నేను అప్పటికప్పుడు బొమ్మ గీసి, ఇది వేడి వేడి దోశ, ఇది అప్పటికప్పుడే చేసింది అది. చాలండి కదా, చాలండి ఇంక అంతే, ఒక్క గీత వద్దండి, వద్దు, అట్లా అట్లా జరిగిందనమాట. ఇట్లా అబ్బా అయిపోయిందండి, చాలండి, అబ్బో అసలు చాలా, అబ్బో ఏమిటది, అట్లా అసలు ఇందులో ఉన్న ప్రతి బొమ్మకి అంతే. ఇట్లా గీస్తుంటే చాలండి అంతగారు, అంతేనండి, అయ్యో వద్దండి, ఇంకా సేవ్ చేసేయండి దాన్ని, వద్దు ఇంకా ముట్టుకోవద్దు మనం. అట్లా ఉండాలి ఒక చిన్న, అసలు అట్లా పనిచేయడం ఇంత ఆనందం. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఆ చిన్నపిల్ల అదేమంటారు, ఉత్సుకత, ఒక ఉత్సాహం, ఒక జీవం అంటాం కదా, అట్లా ఉండాలి. చెయ్యి, పైసలు ఇచ్చడం కదా చెయ్యి, అట్లనే వాళ్ళు కూడా ఉంది, నేను చేయను. సో అందుకే ఐ డోంట్ వాంట్ టు వర్క్ మోర్. ఇంకోటి, ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఫర్ అదర్స్ ఆల్సో. ఎవరైతే నేను ఎట్లా ఏ స్థితిలో ఉన్నానో అట్లాంటి వాళ్ళకి నేను పనిచేస్తాను. ఒక పిట్టలు ఎట్లా కూర్చుని చూడు. అవును, పోయింది వచ్చింది. వాడికి ఎందుకు షాక్ కొట్టదు తెలుసా? అవును, అదొక డౌట్, తెలియదు. అవి కరెంట్ బిల్ కట్టవుగా. ఓకే, సో అందుకని అన్నిటితో ఉంటూ దేంతో అటాచ్మెంట్ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది అనేది అందరు చెప్తున్నది, నేను చెప్తున్నది. ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం, మనకు సంబంధం లేదు. అర్థమైతే అదృష్టం, అర్థం కాకపోయినా అందులో కరెంట్ ఉందని వాటికి తెలియదు. వాటికి కాళ్ళ కింద ఒక రకమైన చర్మం ఉంటుంది, అది కరెంటుని తీసుకోదన్నమాట. అట్లా సూపర్ కదా పప్ప. అసలు అంటే హరి ఎటు పోయిడు, బస్ ఎక్కలేదు. ఎక్కకపోయినా హరి వచ్చేస్తాడు. హరి లాంటి వాడు అనుకో, అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు. సరే మరి.